అలా గైస్ ఈ వీడియో 6 స్టెప్ వెరిఫికేషన్ గురించి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఫామ్ అనమాట ఇది. సో ఈ ఫామ్ అనేది మీరు ఎలా ఫిల్ చేయాలి అనే దాని గురించి చెప్తాను. ఏ డీటెయిల్స్ ఉన్నాయనే దాని గురించి చెప్తాను అనమాట. సో ఈ ఫామ్ అనేది మీరు వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకోకుంటే మీ దగ్గర ఉన్న గ్రామ సచివాలయం వార్డు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఫామ్ ఇన్స్టాల్ చేసుకోండి. వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు ఈ ఫామ్ తీసుకునేటప్పుడు ఒకసారి అక్కడే ఉండి అడగండి, ఎటువంటి డీటెయిల్స్ కావాలి, ఏమేమి ఫిల్ చేయాలని అడగండి. సో ఇక్కడ నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళినప్పుడు కానీ ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి అడగండి. ఓకేనా? సో ఇదండి, నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. లేటెస్ట్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి. సో దాని యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి వాచ్ చేయండి. ఇది వచ్చేసి సెక్రటేరియట్ 6 స్టెప్ వెరిఫికేషన్ అనమాట. సో వెరిఫికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఇది అనేది మీరు వెబ్సైట్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకోకుంటే మీరు గ్రామ సచివాలయం వాటికి వెళ్ళినా కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళినా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బేసిక్ స్టూడెంట్ డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ బేసిక్ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉంటుంది. ఆ తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 ఇవన్నీ పార్ట్ 3, పార్ట్ 4 వరకు ఉంటాయి. ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ వచ్చి స్టూడెంట్ ఆధార్ నెంబర్. స్టూడెంట్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఫామ్ తీసుకొని రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటంటే రోల్ నెంబర్ అని కొంతమంది చెప్తారు. సో మీరేం చేస్తారంటే గ్రామ సచివాలయం వార్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఆ నెంబర్ అడిగారు కదా, సో ఇక్కడ రోల్ నెంబర్ ఇవ్వాలా లేకంటే ఇంకేటి ఏదైనా నెంబర్ ఉంటుందా అనే దాని గురించి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ప్రీవియస్ ఇయర్ ఇచ్చింటారు. కొన్ని రిజిస్ట్రేషన్ నెంబర్లు ఏవో కొన్ని ఉంటాయి. సో అక్కడ అటువంటి వాళ్ళు కానీ న్యూ మెంబర్స్ కానీ ఉంటే కనుక సరే ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, సో మేము ఇక్కడ ఏంటి ఇవ్వాలి, రోల్ నెంబర్ ఇవ్వాలా లేకుంటే ఇంకోటి ఏదైనా ఇవ్వాలా అనే దాని గురించి వెళ్ళి గ్రామ సచివాలయ మెంబర్స్ని ఒకసారి డీటెయిల్గా తెలుసుకోండి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్ చేసి మీరు సబ్మిట్ చేశారంటే స్కాలర్షిప్ అనేది, ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది మనకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత స్టూడెంట్ నేమ్ అండి. స్టూడెంట్ నేమ్ అనేది క్లియర్ వితౌట్ ఎనీ మిస్టేక్ లేకుండా ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇక ఫాదర్ నేమ్ అనమాట. ఫాదర్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. ఆ తర్వాత పార్ట్ 1 కనుక చూసుకుంటే కన్ఫర్మేషన్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ ద కాలేజ్ అండ్ కోర్స్, అంటే కాలేజ్లో చదువుతున్నట్టు మీరు ఈ కోర్స్ చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ అనమాట. సో కాలేజ్ నేమ్ అనేది డీటెయిల్గా ఇవ్వండి. కోర్స్ నేమ్ అనేది ఏ కోర్స్ చదువుతున్నారో ఆ కోర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కోర్స్ ఇయర్ అనమాట. ఈ కోర్స్ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ 2 అనమాట. కన్ఫర్మేషన్ ఆఫ్ మదర్ ఆర్ గార్డియన్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే జాయింట్ అకౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీరు జాయింట్ అకౌంట్ ఒకవేళ ఉంటే కనుక ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఉన్న వాళ్ళు మీరు ఆల్రెడీ చూసింటారు కదా, మీకు తెలిసింటారు. అది జాయింట్ అకౌంట్ మీరు ఇచ్చింటారు అనమాట మీ యొక్క కాలేజెస్లో. సో అదే కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. ఒకవేళ లేకపోతే కన్ఫర్మేషన్ ఆఫ్ మదర్ అకౌంట్ అనేది ఇక్కడ మదర్ గార్డియన్ ఈ సెక్షన్, ఈ పార్ట్ 2 కూడా మీరు డీటెయిల్గా వెళ్ళి మీ యొక్క సచివాలయంలో వెళ్ళి అడగండి డీటెయిల్గా. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చే డీటెయిల్స్ అనేది సార్ జాయింట్ అకౌంట్ ఇవ్వాలా లేకుంటే మదర్ అకౌంట్ ఒకటే ఇవ్వాలా, ఒకవేళ మదర్ లేని వాళ్ళకి గార్డియన్ ఎవరైతే మీ యొక్క చూసుకుంటారో బాగోగులు వాళ్ళ యొక్క గార్డియన్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇవ్వండి. ఓకేనా? ఈ డీటెయిల్స్ గురించి కూడా మీరు వెళ్ళి సచివాలయం, నేను చెప్పాను కదా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్, కన్ఫర్మ్ మదర్ అకౌంట్, గార్డియన్ నేమ్ అనేది కూడా దీని గురించి మీరు డీటెయిల్గా అడగండి. ఓకేనా? సో ఇక్కడ ఈ నేమ్ అనేది ఇవ్వండి, గార్డియన్ మదర్. ఆ తర్వాత ఆ గార్డియన్ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వండి. ఇక్కడ మదర్ కానీ గార్డియన్ కానీ, ఈ మదర్ ఉంటే ఇంకా గార్డియన్ అవసరం లేదు. ఆ తర్వాత మదర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మదర్ ఆర్ గార్డియన్ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. నోట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ మస్ట్ బిలాంగ్ టు మదర్. గార్డియన్ అకౌంట్ ఈజ్ అలౌడ్ ఓన్లీ వెన్ మదర్ ఎక్స్పైర్డ్. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ మదర్ ఎక్స్పైర్డ్, అట్ దట్ టైమ్ ఓన్లీ యూ నీడ్ టు చూస్ గార్డియన్ అకౌంట్. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంకా పార్ట్ 3 కనుక చూసుకుంటే 5 స్టెప్ వ్యాలిడేషన్ అనమాట. ఈ 5 స్టెప్ వ్యాలిడేషన్లో ఏంటి ఇంపార్టెంట్ అంటే జస్ట్ డాక్యుమెంట్స్ అనమాట. ఈజ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటే ఆర్ పెన్షనర్, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్లో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఎస్ఎన్ క్లిక్ చేయండి. పెన్షనర్ ఉన్న ఎస్ఎన్ క్లిక్ చేయండి. ఒకవేళ ఎవరు లేకుంటే నో అని క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఈజ్ ఎనీ ఫ్యామిలీ మెంబర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్, అంటే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కనుక పే చేస్తుంటే ఎస్ఎన్ క్లిక్ చేయండి. ఏ 4 వీలర్ ఓన్డ్ బై ఫ్యామిలీ మెంబర్, అంటే మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికైనా 4 వీలర్ కనుక ఉంటే కనుక ఎస్ఎన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈజ్ ల్యాండ్ హోల్డింగ్, అంటే ల్యాండ్ కనుక ఉంటే కనుక ఇక్కడ ఇంత డ్యూరేషన్ ఇవ్వడం జరిగింది. సో ఉంటే కనుక మీరు ఎస్ఎన్ క్లిక్ చేసుకోండి ఇది చదివి. ఆ తర్వాత ఈజ్ ఫ్యామిలీ ఓనింగ్ ప్రాపర్టీ, అంటే ప్రాపర్టీ ఏమైనా అర్బన్ ఏరియాస్, అంటే రూరల్ ఏరియా కాదు అర్బన్ ఏరియాలో మీకు ఏమైనా ప్రాపర్టీ కనుక ఉంటే కనుక కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ ఏమైనా ప్రాపర్టీ ఉంటే కనుక ఎస్ఎన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇదే మన యొక్క
ఫీజ్ రింబర్స్మెంట్ని డిసైడ్ చేస్తాయన్నమాట. ఏంటంటే ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేశారనుకోండి, ఓకే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు కాబట్టి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కొన్ని ఉంటాయన్నమాట. సో ఎవరు ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే కనుక మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఓన్డ్ బై ఫ్యామిలీ మెంబర్ 4 వీలర్ కనుక ఉంటే కనుక రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అలాగని మీరు నో అని పెట్టారనుకోండి, వెరిఫికేషన్ ఈ డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్నీ మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అక్కడ కనుక మీరు కనుక ఇలాగ మీరు ఎస్ అని పెట్టి ఇక్కడ నో అని పెట్టి అక్కడ మీకు డీటెయిల్స్ అని కనుక ఉంటే కనుక డెఫినెట్లీ రిజెక్ట్ చేస్తారు. కాబట్టి జెన్యున్గా ఇవ్వండి. మీ దగ్గర ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకుంటే నో అని ఇవ్వండి. నో అని ఇస్తే ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఇక ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ పర్ యానం అనమాట. అంటే మీ యొక్క ఫ్యామిలీ టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఎంత చేయాల్సి ఉంటుంది. అది కూడా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏవైతే మెన్షన్ చేశారో అది. ఒకవేళ ఇన్కమ్ కాకుంటే రేషన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది కదా రేషన్ కార్డులో, అలాగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ 4 కనుక చూసుకుంటే మొబైల్ నెంబర్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్. ఇక్కడ మొబైల్ నెంబర్ అండి. సో మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్ ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చేది ఇవ్వండి. అంతేగాని మీ యొక్క ఏదో యాక్టివ్ లేనిది మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా, అదేవిధంగా ఆధార్ కార్డు కూడా లింక్ చేసుకొని ఉండండి. ఇవి ఇటువంటి మిస్టేక్స్ అనమాట, మైనర్ మిస్టేక్స్ చేస్తారు, స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ రిజెక్ట్ చేస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మదర్ యొక్క కూడా ఒక మొబైల్ నెంబరు, ఇక మున్సిపాలిటీయా గ్రామ పంచాయతీ అది సెలెక్ట్ చేసుకోండి. వార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, మీ యొక్క వార్డ్ నెంబర్ అనేది. సో ఒకవేళ తెలుసుకోకుంటే మీకు మీ సచివాలయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కనుక మా వార్డ్ నెంబర్ ఏంటో అని చెప్పినా కూడా వాళ్ళు చెప్తారనమాట. ఇక డోర్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి. సో డోర్ నెంబర్ అనేది మీకు మీ ఆధార్ కార్డులో ఉంటుంది. ఇక స్ట్రీట్, విలేజ్, ఒక కాలనీ, మీ కాలనీ నేమ్, పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు కనుక మిస్టేక్ చేస్తే డెఫినెట్లీ ఫీజు రింబర్స్మెంట్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పార్ట్ 5 ఎంట్రీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. సో మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో వారి యొక్క మెంబర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ 1, 2, 3, 4 అని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫాదర్ నేమా, లేకుంటే మీరా, మీ ఫాదర్ నేము, ఆ తర్వాత మదర్ నేమ్, ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అందరివి ఇక్కడ డీటెయిల్స్, ఆధార్ నెంబరు, ఏజ్, జెండరు, రిలేషన్ విత్ స్టూడెంట్. అంటే స్టూడెంట్తో ఏ రిలేషన్ అంటే ఇక్కడ మీ నేమ్ కాకుండా మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, ఒకవేళ చెల్లా లేకుంటే బ్రదరా అనేది ఇవ్వండి. స్టూడెంట్ నేమ్ అయితే ఏం రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఫాదర్ నేమ్ ఇస్తారు కాబట్టి రిలేషన్ విత్ స్టూడెంట్ అంటే ఫాదర్, ఒకవేళ మదర్ ఇస్తే మదర్. ఆ తర్వాత మీ ఫాదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతవరకు చదివాడు దానికి సంబంధించి, ఆక్యుపేషన్ అనమాట అంటే ప్రజెంట్ ఏం వర్క్ చేస్తున్నాడు దానికి సంబంధించి, మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఓకేనా. ఈ డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ నెంబర్ అనేది ఇవ్వండి. ఒకవేళ ప్రతి ఒక్కరికి మొబైల్ నెంబర్ లేకుంటే ఏం పర్లేదు అనమాట. సో ఓకేనా. ఇక్కడ సైన్ ఆఫ్ డబ్ల్యూ, ఇక్కడ వాళ్ళది సిగ్నేచర్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ మదర్ గార్డెన్ ఎవరిదైనా ఒకరిది మెన్షన్ సిగ్నేచర్ చేయించుకోండి. ఆ తర్వాత స్టూడెంట్ సిగ్నేచర్, ఆ తర్వాత ఇక్కడ మీకు హైయర్ అథారిటీస్ వాళ్ళు చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇన్ కేస్ మీరు డౌన్లోడ్ చేసుకున్నా కానీ డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక వెంటనే గ్రామ సచివాలయం వార్డుకి వెళ్ళండి, దగ్గరలో మీ దగ్గర ఉండి డీటెయిల్గా వితౌట్ ఎనీ మిస్టేక్స్ లేకోకుండా సక్సెస్ఫుల్గా చేయండి. ఓకేనా. వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వండి. నేను ఇక్కడ ఒక శాంపుల్గా చెప్పాను మీకు. ఓకేనా. మీరు డీటెయిల్గా ఈ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా డీటెయిల్గా తెలుసుకొని గ్రామ సచివాలయానికి వెళ్ళి, ఆ తర్వాత ఇంకా నేను చెప్పాను కన్ఫర్మేషన్ ఆఫ్ మదర్ గార్డెన్ బ్యాంక్ అకౌంట్, ఇక్కడ జాయింట్ అకౌంట్ ఇవ్వాలా లేదా మదర్ అకౌంట్ ఇవ్వాలా అనే దాని గురించి డీటెయిల్గా తెలియండి. ఓకేనా. చాలామంది యూట్యూబర్స్ కూడా చాలా చూసాను నేను, వాళ్ళు చెప్పారు మదర్ అకౌంట్ జాయింట్ అకౌంట్ అని. ఇక్కడ ఈ డౌట్ ఏంటంటే మదర్ అకౌంట్ కొంతమంది ఆల్రెడీ జాయింట్ అకౌంట్ ఇచ్చారు, మరికొంతమంది మదర్ అకౌంట్ అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఒక్కసారి మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి మీ దగ్గర వాళ్ళు ఏమైతే చెప్తారో గైడ్ లైన్స్ వాళ్ళకి వెళ్ళి అప్రోచ్ చేయి, మీరు తెలుసుకోండి. ఆ తర్వాత ఇంకా ఏమైనా డీటెయిల్ ఒకసారి ఫామ్ చదవండి. మీ డౌట్స్ ఏమైనా వస్తే కనుక డెఫినెట్లీ అవి సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళి డీటెయిల్గా అడగండి. అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఈ యొక్క ఫామ్కి మేము డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ అనేది దీనికి యాడ్ చేయాలి సార్ అనేది చెప్తారు. లైక్ రైస్ కార్డ్, రేషన్ కార్డ్ అనేది కానీ, ఆధార్ కార్డ్స్, దాంతోపాటు ఆధార్ కార్డ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఇచ్చింటారు కదా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఎడ్యుకేషనల్ స్టడీకి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ యాడ్ చేయాలా అనేవి మీరు సచివాలయానికి విజిట్ వెళ్తే కనుక డెఫినెట్లీ ఈ పాయింట్స్ అన్ని నేను చెప్పిన పాయింట్స్ అన్ని అడగండి. అక్కడ వెళ్తే మీకు డెఫినెట్లీ వాళ్ళు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. సో మన టార్గెట్ ఏంటి, ఫీజు రింబర్స్మెంట్ తెచ్చుకోవాలి. అదేవిధంగా మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా 2 ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఫీజు రింబర్స్మెంట్, మెయింటెనెన్స్ ఛార్జెస్. ఫీజు రింబర్స్మెంట్ అంటే మనకి ఫీజు అనేది డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోకి పడుతుంది అనమాట. ఇక మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఏంటంటే మనం ఛార్జెస్ ట్రావెలింగ్ చేస్తాం కదా మన బస్సుకి కానీ ఆటోకి కానీ, లేదంటే అటువంటి వాటికి దృష్టిలో పెట్టుకొని మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇస్తారు, అవి మన అకౌంట్లోకి పడతాయి. సో ఒకవేళ ఆ డౌట్ కూడా మీకు ఇంకా ఏమైనా సందేహంగా ఉంటే కనుక గ్రామ సచివాలయం ఆఫీసర్స్కి వెళ్ళి అడగండి. సో నేను చెప్పేది ఏంటంటే అప్లికేషన్ ఫామ్ వెళ్ళండి. నేను చెప్పేది కానీ ఇంకా వేరే వాళ్ళు యూట్యూబర్స్ చెప్పేది కానీ మేము చెప్తాము, మీరు సచివాలయానికి వెళ్ళి చేస్తే మీరు ఫేస్ టు ఫేస్ జరుగుతారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంతోమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి తెలిసింటాయి. సో మీరు ఈజీగా ఆ మిస్టేక్స్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో విజిట్ గ్రామ వార్డు సచివాలయం మెంబర్. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ది స్కాలర్షిప్ ఫీజ్ రింబర్స్మెంట్ అప్లికేషన్ ఫామ్ అండి. ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.